హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎన్పిసిఐ ఎలా లింక్ చేసుకోవాలనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా npci.org వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటాం. ఇలా వస్తుంది. ఇందులో మనం కస్టమర్ మెనూ బార్లో కస్టమర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకో. అందులో భారత్ ఆధార్ ఎనేబుల్ సిస్టమ్ ఎనేబుల్ సీడింగ్ ఎనేబుల్ అనే ఆప్షన్పై సెలెక్ట్ చేసుకుంటాం. అలా తీసుకున్న తర్వాత మనకు స్క్రీన్ అనేది ఇలా రీడైరెక్ట్ అవుతుందండి. ఇక్కడ మనం హోమ్ పేజ్ నుంచి ఆధార్ సీడింగ్ డీసీడింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటామండి. ఈ సెషన్ అనేది ఇక్కడ రిడైరెక్ట్ అయిన తర్వాత మనకు 8 మినిట్స్ టైం ఉంటుంది. 8 మినిట్స్లో మనం ఈ స్టెప్స్ అనేవి ఫినిష్ చేయాలి. ముందుగా మనం ఆధార్ నంబర్ ఇస్తాం. ఆధార్ నంబర్ మీది ఏదైతే ఆధార్ నంబర్ ఉంటుందో ఆధార్ నంబర్ అనేది ప్రొవైడ్ చేయండి. ఇక్కడ నేనైతే కామన్గా నంబర్స్ ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ రిక్వెస్ట్ ఆధార్లో సీడింగ్ అనేది సెలెక్ట్ చేసుకుంటా. ఆ తర్వాత మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫ్రెష్ సీడింగ్ మీరు ఏదైతే ఇప్పుడు మీకు ఇంతవరకు లేదు కాబట్టి ఫ్రెష్ సీడింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తారు. మీది ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత చెక్ బాక్స్ క్లిక్ చేసి కింద మనం క్యాప్చా అనేది ఎంటర్ చేయాలి. అక్కడ ఏదైతే క్యాప్చా చూపిస్తుందో ఆ క్యాప్చానే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది టర్మ్స్ అండ్ కండిషన్స్. స్క్రోల్ చేసి కింద అగ్రీ అండ్ కంటిన్యూ అనే పైన క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏదైతే ఆధార్ నెంబర్కు రిజిస్టర్ మొబైల్ ఉంటుందో ఆ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మీకు సక్సెస్ఫుల్లీ అనేది వస్తుందండి. మీకు నాకైతే ఇక్కడ ఆల్రెడీ కెనరా బ్యాంక్ లింక్ అయింది, అదే చూపించింది. మీకైతే ఇలా రాదు. ఈ విధంగా మీకు చూపిస్తుందండి. మీ ఆధార్ నెంబర్తో ఆల్రెడీ మ్యాప్డ్ అని చూపిస్తుంది నాకు. మీకైతే ఇలా రాదు, మీకు వేరే విధంగా వస్తుంది. సక్సెస్ఫుల్ అని ఒక నంబర్ వస్తుంది. ఆ నంబర్ అనేది మీరు నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. డేటు నంబరు ఎస్ఆర్ఎన్ నంబర్ అనేసి. అలాగే మీరు స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఆధార్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అనే ఆప్షన్ ఉందండి. అక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సీడింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఫ్రెష్ ఇందాక ఇచ్చిన ఆప్షన్సే మీరు ఏ రోజు డేట్ అయితే మీరు ఇచ్చింటారో ఆ రోజు డేట్ సెలెక్ట్ చేసుకోవాలి, రిక్వెస్ట్ చేసిన డేటు. అలాగే ఇందాక నేను చెప్పాను కదండి, నాకు అక్కడ కెనరా బ్యాంక్ సీడెడ్ అని చూపించింది కదా, ఆ విధంగా అక్కడ మీకు ఒక రెఫరెన్స్ నెంబర్ వస్తుందండి. ఆ రెఫరెన్స్ నెంబర్ అనేది ఇక్కడ ఎంట్రీ చేసిన తర్వాత క్యాప్చా ఎంట్రీ చేయాలి. ఇక్కడ క్యాప్చా ఎంట్రీ చేసిన తర్వాత మీకు స్టేటస్ చెక్ అని క్లిక్ చేస్తే అక్కడ మీకు స్టేటస్ చూపిస్తుందండి.